ఆచి చికెన్ మసాలా. స్టాక్ మార్కెట్ మళ్లీ కుదుపునకు లోనైంది. నిన్న భారీ లాభాలతో మూసిన దేశీయ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు నష్టపోయాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయటమే దీనికి కారణంగా తెలుస్తుంది. మరోవైపు ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గోల్డ్ ఇవాళ దాదాపు 500 పెరిగింది. ఇక కిలో వెండి 2,500 తగ్గింది. సీజ్ ఫైర్ రద్దు, యుద్దం ఆగలేదన్న భయాందోళనలతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ చివి సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, ముందుగా సీజ్ ఫైర్ రద్దు, యుద్దం ఆగలేదన్న భయంతోనే మార్కెట్లు మళ్లీ కుదేలవుతున్నాయి అనుకోవచ్చా? నిన్నటికి ఇవాళకి చూసాం, చాలా మార్పులు కనిపిస్తున్నాయి స్టాక్ మార్కెట్లు. ఎలా చూడొచ్చుంటారని దీన్ని? మీరు అనేది కరెక్ట్. లెబనాన్ పై అంటే నిన్న ఏదైతే ఇరాన్ అమెరికా ఒప్పందం జరిగిందో ఓకే అవగానే 5 రోజులు బాగా పెరగడం జరిగింది. నిన్న 5వ రోజు ఇక ఓకే సర్దు మణిగింది అనుకున్న టైంలో మార్కెట్లు, నిన్న వరల్డ్ మార్కెట్లు అనుకోండి, మన మార్కెట్ 3000 పాయింట్లు పెరగటం, 17 లక్షల కోట్లు మన వాళ్ళందరి మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగటం, ఇవన్నీ ఓకే అనుకున్న తరుణంలో మళ్ళీ లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయటం. ఈ లెబనాన్ పై ఇజ్రాయెల్ ఎప్పుడైతే దాడి చేసిందో వాళ్ళు వెమ్మటే మీరు అన్నట్టు ఈ హర్ముజ్ జలసంధిని ఇరాన్ వాళ్ళు మూసేయటం జరిగింది. అంటే ఈ ఇరాన్ అమెరికా కాల్పులు వీరబడ ప్రకటించిన తర్వాత లెబనాన్ పై దాడులు చేయటం, అంటే ఇది జరగకూడదు అనేది వాళ్ళు అన్నమాట. అయితే ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో మరి అనంతరం అంటే ఒక అగ్రిమెంట్ కి వచ్చినప్పుడు వీళ్ళు చేయటం కాదు అని చెప్పేసి మళ్ళీ వెమ్మటే వీళ్ళు కూడా ఇరాన్ వాళ్ళు కూడా అంటే ఈ అగ్రిమెంట్ అనేది ఇక కాకపోవచ్చు అనేది ఒక్కసారిగా మార్కెట్ లో ఈ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం, దాంతో మన మార్కెట్లు అన్ని కూడా ఒక్కసారిగా ఫాలో అవడం జరిగింది. మళ్ళీ సేమ్ అనమాట, ఒక 10-12 పాయింట్లు ఉంటాయి. ఏది రీజన్లు ఈ 10-12 పాయింట్లు ఏంటంటే ఈ అంటే పశ్చిమ ఆసియాలో ఏదైతే జరిగిందో ఇది నిజమైన ఒప్పందం పూర్తిగా అమలు అయ్యేంత వరకు ఇది ఇలానే ఉండొచ్చు అని చెప్పేసి అమెరికా బలగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అలానే ఉంటాయని చెప్పేసి మళ్ళీ ఆయన అనటం, ఏది ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయటం, అంటే ఒప్పందం కుదిరింది కానీ అది వాస్తవమైన ఒప్పందం కాదు అనేది, అది పాటించేంత వరకు కూడా అమెరికాకు చెందినటువంటి ఏవైతే విమానాలు, సైనిక సిబ్బంది అవన్నీ ఇరాన్ వాళ్ళ నుంచి పోవాలనేది వాళ్ళు అడిగి ఉంటే అవన్నీ మళ్ళీ అలానే ఉంటాయని చెప్పేసి ఆయన అనటం జరిగింది. మళ్ళీ దీంతో ఒక్కసారిగా ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం జరిగింది. ఈ క్రూడ్ ఆయిల్ పెరిగేటప్పటికి వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాలో అవడం జరిగింది. దాంతో ఎఫ్ఐఎల్ ఇంకా కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. తర్వాత ఈ దీన్ని వచ్చేటప్పటికి రూపాయి కూడా వీక్ అవడం జరుగుతుంది. ఇక తర్వాత ఇండియా విక్స్ ఉంటుంది, వోల్టాలిటీ ఇండెక్స్, అది పెరగడం మొదలుపెట్టింది. మళ్ళీ వీటన్నిటితోటి ఇవాళ గురువారం బాంబే సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ అన్నమాట, అది కూడా ఒకటి అన్నమాట. అంటే 5 రోజులు కంటిన్యూ పెరుగుతూ వచ్చింది కాబట్టి ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని నిన్న మనం మామూలుగా చెప్పడం జరిగింది. నేను ఈ విషయంలో చెప్పలేదు. జనరల్ గా ఏంటిదంటే వాళ్ళ గురువారం కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి 5 రోజులు పెరిగింది కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు అని నిన్న నేను అన్నాను. కానీ జరిగిన ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో ఎక్స్పైరీ ఒకటి వర్షను, రెండోది ఈ ఇరాన్ అమెరికా మళ్ళీ ఆ ఒప్పందంలో ఇక్కడ రెండు తోడయి మన మార్కెట్లు పడటం జరిగింది. మళ్ళీ వీటిని ఏమంటామంటే 5 రోజులు పెరిగింది కాబట్టి జనరల్ గా ప్రాఫిట్ బుకింగ్ అన్నమాట. ఇలా జరిగేదాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటాం. ఈ ప్రాఫిట్ బుకింగే ఫాల్ అనుకోవచ్చు, లేకపోతే ఇక వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాల్ అయినాయి కాబట్టి మంది కూడా ఫాల్ అయింది అనేది ఒకటి. ఇంకా వీటితోటి ఐటీ షేర్లు కూడా బాగా సెల్లింగ్ పోవటం, బ్యాంక్ షేర్లు నిన్న ఒక మాదిరిగా ఉన్నాయి. అంటే నిన్న ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో ఏమైంది, బ్యాంకులు అన్ని కూడా బాగున్నాయి, అంటే బ్యాంకు షేర్లు బాగున్నాయి, మన మార్కెట్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి అనుకునే టైంలో మళ్ళీ ఆటోమేటిక్ గా ఇవాళ మార్కెట్లు అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ 947.22 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే నిఫ్టీ వచ్చి 222.25, బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 931 పాయింట్ అనమాట, అది క్లోజింగ్ లో. ఇక నిఫ్టీ 500, నిఫ్టీ బ్యాంకు కూడా సేమ్, అంటే నిన్న బిఎస్సి సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంకు ఈక్వల్ గా పెరిగినాయి, మళ్ళీ ఈక్వల్ గానే పడ్డది అనమాట. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 882 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అవడం జరిగింది. ఐటీ సెక్టార్ మాత్రం ఇవాళ కొంచెం పాజిటివ్ లో ఉంది.
ఎప్పుడైనా కానీ మార్కెట్లు పడ్డప్పుడు ఐటీ సెక్టర్ కొంచెం పాజిటివ్ లో ఉంటుంది. అది ఇవాళ 70 పాయింట్లు ప్లస్ లో ఉంది. ఇక తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా ఫ్లాట్ గానే ఉంది 36 పాయింట్లు ప్లస్ లో. ఇక బిఎస్సి బ్యాంక్ ఎక్స్ 990 పాయింట్లు మైనస్, నిఫ్టీ 200 అని, నిఫ్టీ 100 అని, 180 ఇట్లా అన్ని ఓవరాల్ గా అన్ని కూడా ఫాలో అవటం జరిగింది. అయితే మళ్ళీ మనకి రేపు శుక్రవారం వీకెండ్, ఫ్రైడే, మళ్ళీ సాటర్డే సండే హాలిడే ఇవన్నీ కాబట్టి ఇక మనం గమనించవలసింది ఏం లేదు. సింపుల్ గా అబ్జర్వ్ చేయటం, ఎవరైతే రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంట్రాడే చేయటం, స్టాప్ లాస్ పెట్టుకొని చేయటం. ఇప్పుడు మళ్ళీ బ్రెంట్ ఆయిల్ వచ్చి 4% వరకు పెరగడం జరిగింది. $98.4 ట్రేడ్ అవుతుంది. ఇక గోల్డ్ సిల్వర్ అక్కడక్కడే ఉంటున్నాయి, పెద్దగా ఏం మూవ్మెంట్ లేదు. గోల్డ్ సిల్వర్ అయితే 1.5% పడింది, గోల్డ్ అయితే 0.27 మైనస్ లో ఉంది, ఫ్లాట్ గా అనుకోవచ్చు. ఇవన్నీ కూడా పెద్దగా ఏం మూవ్మెంట్ లేదు. కానీ బ్రెంట్ ఆయిల్ ని బట్టే ఈ హర్ముజ్ జల్సందే అనేదే ముఖ్యం. కానీ ఈ చర్చలు అంటారు, లేదంటారు, మళ్ళీ వీళ్ళు మళ్ళీ దాడి ఇదన్నా ఎప్పటికైతుందో ఏమైతుందో. ఇక మనము ఈ యుద్ధం ఆగేంత వరకు మార్కెట్లు ఇలానే ఊగిసలాడుతూ ఉంటాయి, అంటే వాల్టాలిటీ ఉంటాయి. గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎలా అయితే నిన్న 3000 పాయింట్లు పెరిగిందో ఇవాళ 1000 పాయింట్లు పట్టడం జరిగింది. అలానే ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ తోటి పెరగటం తగ్గటం జరుగుతూ ఉంటుంది మార్కెట్ లో. మళ్ళీ రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి ఇవాళ నుంచి. ఏవైతే రిజల్ట్స్ యాన్యువల్ రిజల్ట్స్ ఉంటాయో అవి చూసుకుంటూ ఉండాలి ఇక. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి ఆపర్చునిటీ ఎప్పుడో ఒకసారి, నిన్న ఉదయం బాగా మార్కెట్లు పెరిగినప్పుడు చాలా మంది అనడం జరిగింది, ఇక కంటిన్యూ పెరిగిపోతుంది కదా, మిస్ అయిపోయినవే, ఈ ఆపర్చునిటీ కొనుక్కోలేదే, అన్ని అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయినాయి, 5%, 10%, 20% అని అనుకున్నారు. మళ్ళీ వాళ్ళు తగ్గేటప్పటికి అరే మళ్ళీ ఛాయిస్ ఉంది కానీ మరి ఇంకా పడేటట్టే పడుతుంది. ఇది ఈ కనబడేటప్పటికి ఇప్పుడే ఎందుకు కొనుక్కోవడం, ఇంకో వెయిట్ చేద్దామని అనుకుంటారు ఎవరైనా. జనరల్ గా పెరుగుతున్నప్పుడు అనవసరంగా మిస్ అయినాం అనుకుంటారు, పెరిగినప్పుడు. తగ్గినప్పుడు ఏంటంటే ఇంకా తగ్గుతుంది కదా, ఇంకా చూద్దాంలే, ఇప్పుడేం తొందర వచ్చిందిలే, మార్కెట్ పడుతున్నప్పుడు మనం ఎందుకు కొనుక్కోవాలి అనేది అనుకుంటారు. కానీ ఎప్పుడైనా కానీ మార్కెట్లు బాటం రావు, టాప్కి వెళ్ళవు. ఈ బాటంలు, టాప్లు, ఈ సపోర్టు, రెసిస్టెన్స్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే అంటే మనం ఎక్కడో ఒక దగ్గర చూసుకోవాలి, ఎక్కడో ఒక దగ్గర ఇక చాలు అనుకొని మనం ఎంటర్ అవ్వాలి, ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిట్ అవ్వాలి. అంతే తప్ప ఈ బాటంలు, టాప్లు ఇంకా బాటంకి వస్తుందా, పెరిగేటప్పుడు ఇంకా టాప్కి వెళ్తుందా అనేది కంటే కూడా ఏదైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో, మార్కెట్ పెరిగినా వాల్యూ ఉన్న స్టాక్స్ పెరగని ఉంటాయి. ఇంకా సపోజ్ మార్కెట్ పడ్డా ఇంకా పడని ఉంటాయి వాల్యూ ఉన్న స్టాక్స్. అటువంటి అన్ని హోంవర్క్ చేసుకొని కనుక కొనుక్కోగలిగితే ఓకే. ఇకపోతే మళ్ళీ మనం ఇక ఇవాళ వరకు ఇక అయిపోయింది, మన మార్కెట్లు అయిపోయినాయి. ఇవాళ కూడా మామూలుగా ఇంతే ఉంటది, ఇక ఫ్లాట్ గా, అంటే పెద్దగా మూవ్మెంట్ ఉండదు. మళ్ళీ ఇవాళ మనకి ఇప్పుడు డే టైం, అమెరికాలో నైట్ టైం. రాత్రికి మళ్ళీ ట్రంప్ వాళ్ళు మరి ఏం డిసైడ్ చేస్తారు, ఏం డెసిషన్ ఉంటది, మళ్ళీ ఏముంటది. ఇప్పటి వరకు మామూలుగా ఉంది వాతావరణం. అంటే అది ఇవన్నీ ఉదయం వార్తలే, ఇవి అలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి అంతవరకే. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క, ఉదాహరణకి ఇప్పుడు పాక్ పై మాకు నమ్మకం లేదని ఇజ్రాయెల్ రాయబారి ఒక మాట అనటం జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ చుట్టూనే మా బలగాలు ఉంటాయని చెప్పేసి ట్రంప్ ఒక పోస్ట్ చేస్తాడు. మళ్ళీ హర్ముజ్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి నౌకలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ నౌకలన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనేది ఉందన్నమాట. అంటే ఓపెన్ చేస్తారు, ఓపెన్ అయింది వస్తాయి అనుకున్న టైంలో మళ్ళీ ఈ ఉద్రిక్తతలతోటి మళ్ళీ మార్కెట్లు ఈ అనిశ్చిత పరిస్థితి అంటాం వీటిని. అంటే మళ్ళీ వీటితోటి ఇప్పుడు ఏవైతే ఆ నౌకలు వెళ్ళి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు, అంటే బలవంతంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనేది వార్తలు. ఇవన్నీ కూడా మనం కాకపోయినా ఇప్పుడు అంటే మారిటైమ్ ట్రాకింగ్ డేటా అట, అది గ్రీక్ కి చెందినటువంటి బల్క్ క్యారియర్ ఎన్జే ఎర్త్ లైబీరియా జెండా కలిగినటువంటి డయాటోనా బీచ్, ఆ 2 నౌకలట హర్ముజ్ ని దాటిని. అయితే ఈ కాల్పులు విరమణ తర్వాత మీరు చెప్తున్నట్లుగానే సత్యనారాయణ గారు, హర్ముజ్ జలసంధికి సంబంధించి ఎటువంటి వార్తలు తెరపైకొస్తున్నాయో చూస్తున్నాం. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ గురించి కూడా మీరు చెప్పారు, $4 వరకు పెరిగిందని. సో దాని ప్రకారం చూసుకుంటే ఇంకా స్థిరంగా ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే ఇంకా పెరుగుతాయి అనుకోవచ్చా? బంగారం వెండి ధరలో మార్పులు రావడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం చెప్తారు మీరు? అవును, కరెక్ట్ గా ఏంటిదంటే ఈ క్రూడ్ ఆయిల్ అంత కనుక భారీగా ఎఫెక్ట్ ఉంటే ఇది మొన్న మాదిరి 10 రూపాయలు పెరగాలి, ఏది ఈ క్రూడ్ ఆయిల్. కానీ ఓన్లీ
$3-4 అంటే పెద్దగా లేదు ఎఫెక్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి 4%, 98 పాయింట్, మొన్నైతే $101 ఉండే, 119 నుంచి 100 అక్కడక్కడే ఉంటుండే. ఒక్కసారిగా ఈ ఇరాన్ అమెరికా ఒప్పందం జరిగిందని $91-92 దగ్గర ఉండే నిన్న కూడా. మళ్ళీ ఇవాళ కొంచెం $4 పెరగడం జరిగింది, 4%. అయితే ఏమైతుంది, ఈ బ్రెంట్ ఆయిల్ మూవ్మెంట్ ని బట్టే మనం మార్కెట్ లో, అంటే ఈ హర్ముజ్ జల్సంది ఓపెన్ అవుతుందా, క్లోజ్ అవుతుందా, ఎన్ని నౌకలు వస్తున్నాయి, దాన్ని బట్టి ఈ బ్రెంట్ ఆయిల్ ప్రైస్ లో చేంజ్ అవుతుంటది. ఈ బ్రెంట్ ఆయిల్ ప్రైస్ కనుక ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 98.50 ఉంది, అది 100, 101, 102 వచ్చిందంటే అక్కడ సీరియస్నెస్ ఎక్కువ ఉన్నట్టు అక్కడ హార్ముజ్ జల్సన్ దగ్గర. అదే కనుక ఈ 98, 97, 96, 95కి వస్తున్నప్పుడు అంత లేదు అని అర్థం. అంటే ఈ చర్చలు విఫలమా సఫలమా న్యూట్రల్ అవన్నీ తర్వాత సంగతి. ఈ బ్రెంట్ ఆయిలే 98, 99, 100 దగ్గరే ఉంటుంది ఈ మధ్య కాలంలో. ఇది కొంచెం $4-5 తగ్గింది అనుకోండి, అక్కడ ఓపెన్ అవుతున్నట్టు, అంటే కొంచెం అక్కడ క్లియర్ అవుతున్నట్టు. ఇది ఇంకా పెరగడం మొదలు పెడితే సిచ్యువేషన్ సీరియస్ ఉన్నట్టు. ఇక మనం అది తప్ప ఇక వేరే మనం గమనించాల్సింది ఏం లేదు. ఎప్పటికప్పుడు ఇప్పుడు మనకి డే టైమ్, అమెరికాలో నైట్ టైమ్. ఇప్పుడు ఏం జరగదు, మనకి నైట్ టైం అయినప్పుడు అమెరికాలో డే టైం అవుతుంది. అప్పుడు అనౌన్స్మెంట్లు జరుగుతాయి. ఈ ట్రంప్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు, అవి నాకు తెలియదు అంటాడు ట్రంప్, లేదు అది ఖండించడం అంటారు. లేకపోతే ఇరాన్ వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఎందుకు దాడి చేశారు అని అంటారు. ఇట్లానే జరుగుతూ ఉంటది. మనం ఎంతసేపటికి మన మార్కెట్ లో మనకైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్ తోటి మన ఎకానమీ అనుకోండి, రూపాయి అనుకోండి, మన ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఇవన్నీ కూడా ఉంటాయి. నిన్న ఆర్బీఐ వాళ్ళు అనౌన్స్ చేసింది కూడా అదే, మిగతా వాళ్ళకంటే కూడా మనం బెటర్గా ఉంది, ఇన్ఫ్లేషన్ ఓకే, కానీ ఎట్లన్నా పెయిన్ అయితే ఉంటుంది. అంటే ఏదైనా ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి ఎకానమీ స్లో డౌన్ అవటం, రూపాయి వీక్ అవటం. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి దేశపు కరెన్సీలు అన్ని కూడా ఆల్ టైమ్ లోకి పోవడం జరిగింది. మనం కొంచెం రికవరీ అయింది ఈ మధ్య. టర్కీ అయితే ఆల్ టైమ్ లోకి పోవడం జరిగింది. వాళ్ళు ఒక 67,000 కోట్లు గోల్డ్ కూడా అమ్మటం జరిగింది. ఇంకా ఏ దేశాలు ఏ దేశపు కరెన్సీ ఎంతెంతలో ఉంది, ఇంకా రాబోయే రోజుల్లో మనము ఇక వింటుంటాం, చూస్తుంటాం. అంటే వాళ్ళు కూడా గోల్డ్ అమ్మకాలు పెడతారా, ఏం చేస్తారు, వాళ్ళ ఎకానమీ మొత్తం. ఇప్పుడు పాకిస్తాన్ లో ఆల్రెడీ ఏదో అనౌన్స్మెంట్ కూడా జరిగింది. పాకిస్తాన్ లో వాళ్ళు అనౌన్స్మెంట్, అంటే అక్కడ ఎకానమీ లేదు, ఏదో ఉంది, అది ఐడియా లేదు సరిగా. కానీ ఇలా అన్నమాట, ఒక్కొక్క దేశంలో ఇంకా వేరు వింటూ ఉంటాం ఇక మనం. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ.